బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల పాటు కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 2 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. మిగిలిన జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, అదేవిధంగా రానున్న 4 రోజులు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణలో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కొన్ని చోట్ల క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. ప్రస్తుతం తెలంగాణ మొత్తానికి ఎల్లో అలర్ట్ కొనసాగుతుండగా ఇది గంటకు మారే అవకాశం కనిపిస్తుంది. ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. వాతావరణం ఆకస్మికంగా మారుతూ క్లౌడ్ బరస్ట్, కుండపోత వానలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే తెలంగాణలో నిన్న వర్షాలు షేక్ చేశాయి. 6-7 జిల్లాల్లో కుండపోత వానలు బీభత్సం సృష్టించాయి. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ కావడంతో 3-4 గంటల్లోనే భారీ వర్షపాతం నమోదైంది.